శనార్థులుల్లా అగో శకుంతలేని మళ్ళీ ముచ్చట పెట్టినకి పోయింది అనుకుంటారు కదా. ఆవు మన విజయ్ సారు 100 దేవుళ్ళ సినిమాతో మళ్ళీ కొత్తగా వస్తారు. ఆ సినిమా గురించి తెలుసుకుందామని ముచ్చట పెట్టినకి అని వచ్చిన. సార్ నమస్తే. Hi Sagu. Who is calling you Sagu at home? Anybody is calling you Sagu? సార్ మస్తు మంది అంటారు. Who is calling you Sagu? చాలా మంది అంటారు సార్. Okay. So Sagu. nice Nice meeting you name. Sagu. Wonderful performance. Have you acted in movies so far? సార్ Good, doing good. Doing a real good performance. థ్యాంక్ యూ సార్. Hope we will work together in future. సారు చిన్న సినిమా ఇడిచిరు కదా యూట్యూబ్లో బుడ్డది ట్రైలర్. Yeah. అందులో మీరు ఇడవంగానే చెరుకు తోటల కొట్టుకుంటా కనిపించారు. ఇంకోళ్ళతో ముచ్చట పెట్టుకుంటా. ఎట్లా సార్ మీకు డైరెక్టర్ సార్ వచ్చి మీకు చెప్పగానే ఏమనిపించింది? So actually I like living in nature, like village life I like always. So living in cosmopolitan cities like Dubai or Malaysia or Hyderabad or Chennai, it is man-made city, everything. If you live with nature, always that is good for you, good air and everything will be always pleasant. They sleep early in the nights, wake up early in the morning. So actually I am handling too many things as producer, as actor, and I wanted to retire from myself from this industry very soon, and I'm looking for a place which is close to a village. And when I shot this movie in a village called Kallakurichi, I really enjoyed living there in that place, and I really enjoyed shooting in that place. And sir gave me a wonderful role. So I acted as a sugarcane farmer. చెరుకు అంటారు సార్. Cherkonda, right? Am I right? So చెరుకు. I liked it. I enjoyed it. But initially I found it really difficult. Have you ever touched that sugarcane in your hand? సార్ It will really in a kuthiradu ganapasato. It will poke you. మాకు షేన్ ఉన్నది. నేను షేన్ పోతా కదా, నేను పొలంలోకి పోయి నేను చెరుకు కట్టి ఇట్లా కొడతా. Oh, okay. So I found it difficult initially, but when it seems it will go off, that pain or whatever we go through, చేతులు your hand will become hard, it seems. Yeah. అదంతా Can అంటుకుంటుంది it? కదా. So you see in movie her name is Vasavi, so I used to call her Vasavi. You are in Shaku now. That's why. So Vasavi and myself, we found it difficult to hold that sugarcane, and they gave us training, and we had a wonderful time cutting sugarcanes, and it was nice. తిన్నరా సారు? Yeah. How will? Yeah. Wonderful. ఇప్పుడు Nachinundi. పెద్ద షుగర్ Nachinundi is right word. Nachinundi. ఎప్పుడు మీరు డిఫరెంట్ స్టోరీలతో వస్తారు కదా, మరి సారచి చెప్పగానే ఇది కూడా డిఫరెంట్ అయినా అని అనిపించిందా? రైతు లెక్క వేయాలనగానే మస్తు ఎంజాయ్మెంట్ వచ్చినట్టు. Very different. Sugarcane farmer, and Sir, acting with Amagai like Swasiga. అమ్మా మీకు ఎట్లా అనిపించింది సార్తో పని చేస్తే? అంటే మంచిగా అనిపించిందా? సార్ కూడా వర్క్ చేశాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సార్ ఇప్పుడు లొకేషన్లో మాట్లాడుతూ ఫాస్ట్గా మాట్లాడుతూ టీస్ చేశారు. సో అన్నీ జాలీగా ఉంది షూటింగ్ లొకేషన్. మన క్యారెక్టర్స్ కొత్త సీరియస్, బట్ లొకేషన్లో జాలీ. చూసిన బుడ్డ సినిమాలో మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నారు. ఒక్క దగ్గరనో 2 దగ్గర నవ్విరు అంతే. ఈ మూవీలో నా స్మైల్ చేశారు. చేసిరు కొంచెం ఆడాడు. ఫుల్ లాస్ట్ స్టార్టింగ్ అన్నీ స్మైల్ చేశారు. ఐటీన్లో పెట్టలేనట్టున్నారు మరి బుడ్డ సినిమాలో. ఆ చిన్న దాంట్లో పెట్టలేనట్టున్నారు. ట్రైలర్లు స్మైల్ కాదు, మన మూవీలో స్మైల్ ఉంది. బ్యూటిఫుల్ స్మైల్ ఉంది మనకు. సినిమాలో మీ స్మైల్ ఉంది, అవునా? కానీ ఇంట్లో పెట్టలేరు. చిన్న ట్రైలర్లో పెట్టలేదు. అదే సస్పెన్స్. బికాస్ మా స్మైలింగ్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లో మా స్మైలింగ్ ఉంది, అందుకోసం ట్రైలర్ లో చూపించలేదు. మరి ఇట్లా చేసిండ్రు, సైకిల్ తొక్కుకుంటా ముంగట సంచి పెట్టుకొని పోయిర్రు. మంచిగా అనిపించిందా చేసేటప్పుడు? ఒక ఎంజాయ్మెంట్ తో వచ్చిరా? ఎంజాయ్మెంట్ ఉంది. నాకు చాలా ఇష్టం సారీ, సైకిల్, అప్పుడు కరింబు, షుగర్ కేన్ కింద పడిపోయింది. అంటే తొక్కొచ్చా అమ్మా? నిజంగా తొక్కుతావా నువ్వు? బయట సైకిల్ తొక్కుతావా? తెలుసు తొక్కుతావా? తొక్కుతున్నా తెలుసు. నడుపుడు సైకిల్ తెలుసా? సైకిల్ తెలుసు, కార్ తెలుసు, బైక్ తెలుసు. బైక్ తెలియదు. యూ బైక్ తెలుసు సార్, నాకు రాదు నడపని. డోంట్ నో వై? నేను నేర్చుకోలేదు సార్. నేను సైకిల్ దగ్గర 2 సార్లు కింద పడ్డా. ఈ మోకాల షిప్ప మొత్తం బలి. వయసగు సైకిల్ దొక్కుని కింద పడ్డా. బండి నడిపి ఎంతమంది గుద్దుకుంటారో, ఎంతమంది దాఖలు. నెక్స్ట్ మూవీలో సార్ మైండ్ లో సగుకు సైకిల్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంది.
సార్ నేర్చుకోండి. Yes, Sagu. నేర్చుకున్నండి. సారు మీకు బయట సినిమాలు కాకుండా బయట మీరు షేన్కి పోయి ఎప్పుడన్నా పని చేసిరా? No, Sagu. చేయలే. Do you have a farm? ఆ, I will come. Ah. We both can jointly do some farming. ఆ. So far, I have never done. I have only worked with Swastika. Maybe in future. మొదటిసారి ఫస్ట్ టైం Hmm. సినిమాలో ఫస్ట్ టైం. Yeah. మీకు ఇంటికాడ రియల్ గా లేవా షేన్లు అట్లా ఏం లేవా? No. I'm from a normal family. How will I have farm on that? సార్ మీరు చెప్పులు వేసుకోకుండా ఇంకెన్ని రోజులు నడుస్తారు? ఎందుకు చెప్పులు వేసుకుంటలేరు? No. I wear. Here and there I wear. See, here I don't have any problem. If మీరు I. చూస్తుంటే మాకు ఏమనిపిస్తుంది తెలుసా? Hmm. మా ఇంటి పక్కకు మలేషియన్ ఉంటాడు, ఇటు పక్కకు దుర్గన్ ఉంటాడు. సేమ్ అట్లనే నార్మల్ గా సింపుల్ గా ఉంటారు మీరు, కామన్ గా. I'm a normal man only, no? నేను వచ్చేటప్పుడు మా వాళ్ళు ఏం చెప్పారంటే విజయ్ ఆంటనీ సార్ తోని మాట్లాడాలి సినిమా గురించి అని అన్నారు. మస్తు భయమైంది. సార్ సినిమాలలో ఏమో అమ్మో ఇంత కోపంగా ఉంటారు, సార్ ఏమో ఎప్పుడు చూసినా అన్నిట్లలో కోపంగానే చూపిస్తారు. 3 సినిమాలలో బిచ్చగాడు ఒకటి, బిచ్చగాడు 2, ఇప్పుడు కూడా కోపంగానే చూపించే సారు. నాకు భయమైంది, అమ్మో సార్ కోపంగా ఉంటాడు కదా ఎట్లా సార్ అంటే, అట్లా ఏం కాదు మంచిగా నవ్వుకుంటా మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి తీసుకొచ్చింది. No. See, I'm a very poor guy. మంచిగా అనిపించింది సార్ మంచి మాట్లాడుతుంది. sweet. నేను ఇప్పటిదాకా కూడా నిలబడి మస్తు భయపడ్డాము సార్తో ఇట్లా మాట్లాడుతూనే Thank you. మంచిగా అనిపిస్తుంది. Thank you. సార్ ఇప్పుడు అన్ని సినిమాలలో ఇట్లనే ఉంటారా? డిఫరెంట్ స్టోరీలతో వస్తారు, మరి మంచిగా రాజుగా యంగుగా ఇప్పుడు వస్తారు. You want King తెలుగు role? సినిమాల Action king. You want movie like Bahubali? Yeah. ఎస్ Yeah, I will try to. చెక్కు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతాను Hmm. సార్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. No. I like your language. You speak like that. I only have to learn Telugu. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలా మళ్ళీ ఇంకో సినిమాకి ముచ్చట పెట్టి నీకు వస్తాయి కదా, అప్పుడు మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడతాం మీతోని. No, I will speak in Telugu. I'll try. ఓకే సార్, నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మీరు తెలుగులో మాట్లాడాలి. But Sagu, your interview is the best interview we had. You are so sweet and very expressive also. అమ్మా మంచి ఐస్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ ఎక్కువ బాగుంది. అమ్మ థ్యాంక్ యూ. అబ్బా అమ్మ సార్ ఇద్దరు మెచ్చుకున్నాడు, నేను ఏడుకోబోతున్నా. అయ్యో. అమ్మ నువ్వు బయట మస్తు మంచుకున్నావు, Sagu. మరి సినిమాలు ఏందమ్మా గట్ల చూపించింది? Sagu. డైరెక్టర్ సార్ ఇది గట్ల చూపించింది సార్ అసలు అమ్మని. క్యారెక్టర్ Sagu. Kavali. Sagu. What is the meaning of Kavali? కావాలిన వేణు. Venu. Okay, Sagu. సార్ Tell me, Sagu. సార్ అమ్మ మీరు ఈ చీరలు కట్టుకుంటే మంచిగా అనిపించింది నీకు? సినిమాలో కంఫర్ట్ అంటారు కదా, కంఫర్ట్ ఉంది. ఈడ చూస్తేనేమో చిన్న పిల్లలు లెక్క మంచిగా చిలక కొట్టిన దొండ పండుగ ఇంత ముద్దుకున్నావు. అందులో చూస్తేనే చూపించిన కెమెరా ట్రిక్. కెమెరా ట్రిక్. ఎంత ముద్దుకున్నావు అమ్మ నువ్వు. సార్కు నీకు నిజంగా బాగా సెట్ అయింది, మీ జోడి సూపర్. See, I am also just 20. See how the camera is showing. సారు మీరు అట్లనే ఉన్నారు 20 సంవత్సరాల పిల్లగాని లెక్క. The camera trick. అన్ని కెమెరా ట్రిక్. బయట కూడా అట్లనే ఉన్నారు, పెద్దగా ఏజ్ ఏం లేదు, మంచిగుర్రు. See, but in the camera, look like 50. ఆ, 51. అవును Camera trick. బయట బాగుంటారు మనుషులు. Thank అమ్మ కూడా సూపర్ ఉంది, ముద్దుగా బాగుంది. అమ్మ బట్టలు ఏడవనుకుంటావు నువ్వు? ఏ షాపింగ్ లలో పోతావు? బయట దేశంలోనా? కేరళ. కేరళనేనా? అబ్బో ఇంత మంచిగా ఉన్నాయి. అవునా, కేరళ ఉంది, కొచ్చి. బయట దేశం పోతావా షాపింగ్ కి? షాపింగ్ కి బట్టలు కొనుక్కోకి బయట దేశం పోతావా? సార్ మీరు ఏడవనుకుంటారు బట్టలు మీ కూడా బాగున్నాయి. Shopping complex. చెన్నై. సార్ roadside. బయట దేశంలో No, nothing. I actually don't buy branded shirts. If I like the color and texture, I will buy it. I don't bother about the brand or whatever. And mostly I choose my costumes from the shooting costumes itself. If I'm Sir, acting in a movie, in the movie they'll be giving at least 30 shirts to me, right? I will use all those 30 shirts to my next year. సార్ మరి ఎప్పుడు వస్తారు మంచిగా ప్రేమికులు లెక్క ఎప్పుడు వస్తారు మళ్ళీ మంచిగా? Full romantic. ఆ, We have tried little in this movie. అమ్మతోనే ఏరు, అది కూడా మంచిగా ఉంది ఇద్దరు We have జోడి. tried in this movie. Next Yeah, movie next. is full romance. Romance ga. ఓకే Complete romantic. సార్ ఇప్పుడు మన విజయ్ సార్కు భిక్షగాడు 1, భిక్షగాడు 2 సినిమాలు తీసిరు, ఇది 3వ సినిమా. మరి సార్ని మీరు అనుకోనిది కథలు రాస్తారా, లేకపోతే కథలు రాసినాక సార్ అని అనుకుంటారా? మీరు ఎట్లా అనుకుంటారు అసలు? First, I write the story, not having any hero in mind. Okay, this is a real life based story. So I can't write myself, right? Because it happened.
if that story, how much space having for hero in that only I can write. సార్ ఇది నిజమైన కథ కదా, Yes. మీరు ఏడ దొరికింది ఈ కథ, మీరు ఏడికెళ్ళి పట్టుకొచ్చిరు? Like your channel, I saw one reality show. In that reality show, the topic is mother and son bond between the mother and son. అంటే సేమ్ బిచ్చగాడు ఒకటి భిక్షగాడు రెండు, ఆ సినిమాలో లేకనే అమ్మ కొడుకులది ఇద్దరిది Yeah, సెంటిమెంట్ yeah. సెంటిమెంట్ తోని రాసిండ్రు Yeah, కథ. the difference is this mother is middle-aged mother. Son is teenage son. Okay, single mother with 2 children, 2 adult boys. That part is so interesting and so painful also. So far no one has written like on this topic, middle-aged single mothers feeling, no, that is so different, so called mothers feel, that is so different. So that I started writing on this. సరే, ఎప్పుడు చూసినా సార్ మొత్తం డిఫరెంట్గా చూపిస్తారు, మరి ఒక్కసారైనా మంచిగా లవ్వుగా యంగుగా రాజు లెక్క ప్రేమికుడు లెక్క ఎప్పుడు చూపిస్తారు? తెలుగు ఆడియన్స్కి ఎప్పుడు చూపిస్తారు సార్? అన్ని తెలుగులో మేము అనుకుంటున్నాం సార్, మాకు కావాలి మా ఆడియన్స్, అంటే నేను అడుగుతలేను, మా ఆడియన్స్ అడుగుతాను, తెలుగులో ఎప్పుడు చూపిస్తారు సార్? If I have a story like larger than life story, then I will write like that. But my taste is very very ordinary people's life only I can write. So that will take long time. That will recent days I am not going to write the larger than life story. ఇంకేమన్నా ప్లానింగ్ చేసిరా సార్తోని? నెక్స్ట్ సినిమాకి ఇంకేమైనా ప్లానింగ్ చేసి పెట్టిండ్రా విజయ్ సార్కు? Sir, already I told you, no, I never write a story for keeping a hero in my mind. I never do that. అదే సార్, నమస్తే. ఎట్లురు? మంచిగుర్రా? మేము బాగున్నా సార్. సార్, ఈ సినిమాలో మీకు ఛాన్స్ వచ్చినాక, సార్ వచ్చి మీకు చెప్పినాక మీకు ఏమనిపించింది? మంచిగా అనిపించింది? అంటే నాకు ఈ ఛాన్స్, మీరు మార్గన్ చూసారా? సార్, మార్గన్ వచ్చేది నా ఫస్ట్ ఫిల్మ్, విజయాన్ని సార్ ఫిల్మ్ పోయిన సంవత్సరం వచ్చింది, అదే నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట. ఆ సినిమా వచ్చి రిలీజ్ అవ్వక ముందే సార్ వచ్చి నన్ను అప్రోచ్ చేశారు. నాకు ఎందుకని తెలియదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సార్ నేను చూస్తున్నాను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఎందుకంటే సార్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఆ టైం నుంచి నాకు మా ఫ్యామిలీకి సార్కి ఒక పరిచయం ఉండింది. కానీ నేను పర్సనల్గా అంటే ఒక అంకుల్ ఒక సార్ అని మాట్లాడడమే ఉంటుంది తప్ప, ఆ టైం నాకు మొదటిసారిగా ఒక ప్రొఫెషనల్గా అప్రోచ్ చేశారు సార్. అజయ్ ఇలా ఏదో ఒక రోజు పొద్దున నిద్రపోతున్నప్పుడు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. వచ్చేటప్పుడు అజయ్ నేను శశి మాట్లాడుతున్నాను. ఏ శశి అని నేను అడిగాను నిద్రలో. అజయ్ డైరెక్టర్ శశి మాట్లాడుతున్నాను, నాకు నిద్ర అన్నీ పోయి అజయ్ కొంచెం మిమ్మల్ని చూడాలి, ఎప్పుడు రావచ్చు? సార్ ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పి అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో పోయాను. పోయేటప్పుడు అందరినీ ఫోన్ చేసి అడుగుతున్నాను, ఏమైనా అయ్యిందా సార్, నేను ఇలాగ పిలిచారు, ఏమైనా మీకు తెలుసా? ఎవరికి ఏం తెలియదు. నాకు కూడా భయం వేసింది, ఏమైనా ప్రశ్న ఒక ప్రాబ్లం అని అనుకుని నేను వెళ్ళేసా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక ఆడిషన్ సెటప్ ఉంది. అప్పుడు మనం శాంతి అయింది. మరి ఒక సీన్ నటించమని చెప్పారు, నటించాను. సరే అజయ్ చెప్తా నేను చెప్పాను. నేను కూడా దాని తర్వాత ఏం అడగలేదు. 2 రోజుల తర్వాత ఒక ఫోన్ తిరిగి వస్తుంది సార్ దగ్గర, అజయ్ నువ్వు ఒక రోల్ చేస్తున్నావు అజయ్. ఓ సంతోషం సార్. ఇలా ఏ రోల్? ఈ ఫిల్మ్ లీడ్గా మీరు చేస్తున్నారు అజయ్ అని చెప్పేటప్పుడు నాకు ఒక షాక్. ఎందుకంటే నా మొదటి ఫిల్మ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సార్ ఒక్కరిని చేసినట్టుకు ముందు అంతా ఒక రీసెర్చ్ ఉంటుంది, అంతా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. నేను ఒక విజయాంటి సార్ మేనలుడు అనే ఒక కారణంతో, లేకపోతే ఒక మార్గం చేసే ఒక కారణంతో సార్ నన్ను చూస్ చేయలేదు అని ఒక మాట నాకు ఒక కన్విక్షన్ ఇచ్చింది ఆ పాయింట్లో. అందుకని ఒక మంచిగా అనింది
ఆ ఎక్స్పీరియన్స్ సార్ నోటి నుంచి ఆ ప్రశ్నని వినడం. సో అలాగే వచ్చింది. ఇదే నా ఫీలింగ్. మరి ఎట్లా అనిపిస్తుంది మన సార్తో పనిచేస్తుడు సినిమాలో విజయ్ సార్తో? ఇది నా రెండో సినిమా విజయ్ మీరు సార్తో పనిచేసిరు కదా, వర్క్ చేసిరు కదా సినిమాలో. అవును. మీది ఫస్ట్ సినిమానా సెకండ్ సినిమా రెండో సినిమా అన్నారు ఇప్పుడు? రెండో సినిమా, యాక్చువల్గా మూడో సినిమా. మూడో సినిమా సార్తో. మొదటి సినిమా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. రెండో సినిమా యాక్టర్గా పనిచేశాను. మూడో సినిమా వచ్చి ఇంకొక యాక్టర్గా. ఫోర్త్ సినిమా అది యాక్చువల్గా యాక్టర్గా. 4 సినిమాలు. మూడు సినిమాలు యాక్టర్గా, ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా. అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను. సరే ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా సార్తో పనిచేసి? ఖచ్చితంగా. మీది అమ్మ నమస్తే కావ్యమ్మ, ముద్దుగున్నావు నువ్వు. మామిడి పండు తెలుసా నీకు? మామిడి పండు సేమ్ అట్లనే కోత మామిడి పండ్లు అంటారు, ఇంత ఉంటాయి మా దిక్కు. సేమ్ అట్లనే ఉన్నావు, మంచిగా ముద్దుగున్నావు. సినిమాల కంటే నువ్వు రియల్ గానే బాగున్నావు. సరే సినిమాలు ఎందుకు గట్ల చూపించిండ్రు? ఎంత ముద్దుగా ఉంది, మంచిగా ఉన్నావు, సూపర్. నవ్వు కూడా బాగుంది. మీ ఇద్దరు చూడు బాగుంది, మంచిగా ఉంది. ఏంది సార్ మీ ఇద్దరు పాత్ర ఏంది సినిమాలో? ఊరు నుంచి వస్తున్న ఒక మొదటి జనరేషన్ డిగ్రీ హోల్డర్ అనమాట. ఊరు నుంచి మొదటిసారిగా టౌన్కి వెళ్ళేసి చదువుతారు కదా, అలాంటి ఒక అబ్బాయి నేను. అలాంటప్పుడు ఒక ఊరికి కొత్తగా వెళ్ళేసి అన్ని మనుషుల్ని చూసి ఒక థాట్ ప్రాసెస్ చేంజ్ ఉంటుంది కదా. అలాంటప్పుడు நிறைய ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది నా క్యారెక్టర్లో. అలాంటప్పుడు ఇలాంటి ఇది కావ్య వచ్చి యాక్చువల్గా ఒక యూట్యూబర్ అమ్మాయి. మీలాగానే ఒక ఎక్స్ట్రోవర్ట్, మీలాగా మాట్లాడడం, మీలాగా చేసేయడం అన్ని కావ్య క్యారెక్టర్. నేను వచ్చి ఒక బాగా సటిల్ గా క్వైట్ గా ఉన్న ఒక క్యారెక్టర్. పెద్ద రాజు లెక్కలా కాదు, అంటే ఉన్నోళ్ళు బాగా ఉన్నోళ్ళ ఫ్యామిలీ అట్లేం కాదు, అంతే కాదు. ఒక కామన్ ఫ్యామిలీ విలేజ్ నుంచి వచ్చే ఒక ఫ్యామిలీ. మొదటిసారిగా ఒక టౌన్కి వెళ్ళేసి చదువుతున్నాను. చదివేటప్పుడు ఇలాంటి ఒక ఎక్స్ట్రావర్డ్ని కలుగుతున్నాను. ఎందుకు కలుగుతున్నాను, ఏం చేస్తున్నాను, దాని తర్వాత నేను మీలాంటి ఒక అమ్మాయిని చూసేటప్పుడు నా రియాక్షన్ ఎలాగ ఉంటుంది, అదే ఫిల్మ్. మా ఇద్దరు పాటలు. అమ్మ మీరు నా లెక్క అంటే మీరు చింపి ఇట్లా చింపొచ్చు కదా లోపల సినిమాలో, ఇట్లా చింపి అదరగొట్టొచ్చు ఇట్లా. డెఫినెట్లీ హోప్ఫుల్లీ శశి సార్ హీల్ నో. బట్ ఏడవట్టుకొచ్చిరు, మీరు ఏడవట్టుకొచ్చిరు. ఏడ దొరికింది మీకు ఈ సినిమాకు? మీకు తెలీదా? నాది తెలియదు. విత్తులో కూడా ఒక సినిమా చూడలేదా మీరు? తెలుగులో వచ్చింది ఫిబ్రవరి ఎప్పుడు వచ్చింది. అవునా? ఇక్కడ కూడా అద్దరు కొట్టేసింది. ఏమో అమ్మ నేను సాడ్. సారీ మీరు నా ఫిల్మ్ కూడా చూడలేదు, ఈమె ఫిల్మ్ కూడా చూడలేదు. అయ్యో సారు, నేను ఇప్పుడు మళ్ళీ చూస్తా. ఇప్పుడు పోయినాక అన్ని సినిమాలు చూసి మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా నేను గుర్తు పెట్టుకుంటా. చెన్నై వస్తా మీకోసం. అవునా? విత్తులో చూడండి, నా మార్గం చూడండి, దాని తర్వాత మీకు మీ రివ్యూ చూడండి, మీ రివ్యూ చెప్పండి. చెప్తా, నేను కంపల్సరీ చెప్తా. లేకపోతే నేను వద్దు మీరు బాధపడద్దు, అస్సలు బాధపడద్దు. ఏడుస్తున్నాను. అయ్యో వద్దు సార్, వద్దు అట్లాగా. అమ్మ నీ డ్రెస్ మంచిగా ఉంది, ఈడ కొనుక్కుంటావు నువ్వు, బయట తీసుకుపోతావు నువ్వు కూడా బట్టలు కొనుక్కోనికి. ఇది చెన్నై మొత్తం చెన్నైలోనే, టీనగర్. యాక్చువల్లీ టీనగర్, చెన్నై టీనగర్. తెలియదమ్మా, అది షాపింగ్ ఏరియా. హైదరాబాద్ విచ్ షాపింగ్ ఏరియా? చార్మినార్. గానే కొనుక్కొచ్చుకుంటాం మేము కూడా. సూపర్ కలర్ ఆరెంజ్. మీది బాగుంది. ఇది 100 రూపాయలు. మీకు బాగుంది. ఇది 100 రూపాయలు అండి. 100 రూపాయలే. అవునా? 100. అవునా అమ్మా? కాదట అమ్మ చెప్తాది. ఏంటి సార్ మీరు 100 రూపాయలు అంటారు? 100 రూపాయలు కాదు కదమ్మా, నిజం చెప్పు. నీకు తెరలే? మీకు తెరలే. అమ్మ తెలుగు సినిమా చేసినప్పుడు తెలుగు నేర్చుకున్నావా? ఎవరు నేర్పించారు నీకు తెలుగు? I can understand Kannada. I'm from Bangalore, so Kannada gottu. So some words are similar to Kannada. So I can slowగా చెప్పిందే అర్థం వస్తుంది. స్లో. ఇబ్బంది అనిపించలేదు కదా, కష్టపడలే కదా సినిమాలో మాట్లాడేటప్పుడు? ఇలా కష్టమల్ల మంచిగా అనిపించిందా? సార్తోని, శశి సార్తోని, ఆంటోనీ సార్తోని, అమ్మతోని? సూపర్ వెరీ నైస్. எல்லாருமே everybody are very nice people. Shashi sir especially, Vijay sir, Ajay the best. మంచిగా ఉంది మీ జోడి, సినిమాలో సూపర్ ఉంది. మళ్ళా ఇప్పుడు తెలంగాణ స్టైల్లో మన సినిమా తీద్దామని చూస్తురా సారు? తెలంగాణ నెక్స్ట్ సినిమా తెలంగాణ స్టైల్లో. ఇప్పుడు ఈ సినిమాలో తెలంగాణ మాటలు ఏమన్నా ఉంటాయా? బేస్డ్ ఆన్ ఒక ప్రకాశం జిల్లాలో జరిగే కథ అనమాట ఇది. హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలంగాణ అవి ఉంటాయి,
హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే ఊర్లో జరిగే కథ. మన అజయ్ క్యారెక్టర్ దీంట్లో భాస్కర్, తను హైదరాబాద్లో వచ్చి చదువుకుంటాడు అనమాట. హైదరాబాద్లో అజయ్ చదువుకుంటుంటాడు, భాస్కర్ క్యారెక్టర్ ఉండేదేమో కందుకూరు ప్రకాశం జిల్లా. అక్కడ ఉన్నప్పుడు అక్కడి స్టైల్ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు మన తెలంగాణ స్టైల్ ఉంటుంది. 100 దేవుళ్ళు అని ఈ సినిమాకు పేరు పెట్టిండ్రు కదా, అది 100 దేవుళ్ళు 100 దేవతలే కలిసి వచ్చిన అమ్మని ఇలా చూడలేరని పాట ఉంది కదా సినిమాలో, అదే తీసుకొచ్చి పెట్టిండ్రా లేకపోతే కథ రాసినాక ఆలోచించి పెట్టిండ్రా, కథ రాయక ముందే అనుకున్నారా? No. After the story, after written the script only, I put this. That is Vijay Antony sir's choice. ఆహా, సారే సెలెక్ట్ చేసి రైతే. Yeah. అవ్వ. అంటే 3,000,000 దేవతలు 3,000,000 దేవుళ్ళు అని అంటారు కదా, 100 దేవుళ్ళు అనగానే నాకు ఆలోచన వచ్చింది అనమాట. అరే అంటకెళ్ళి ఎడిషన్లో పెట్టుకున్నట్టున్నారు, సారే పెట్టింది కావచ్చు శశి సార్ అని నేను అనుకున్నా. సార్ సెలక్షన్ Star selection. But before that, we have 10 titles in mind. So top 10 list in our top 10 in our list selection of list. Top in top 10 names. This Vanda they will also there. Already we have written that, but Sir only chose that. This one is the best. This side. సార్ మీరు చాలా సినిమాలకు రాసిరు కదా, రైటర్గా పనిచేసిరేట, మరి సార్ సినిమాలని మీరే దగ్గర ఆయన చూస్తారా? సినిమాలు అన్ని మ్యాక్సిమం నేనే రాశాను. ఇంకేం రాయాలనుకుంటున్నారు సార్ కోసం? సార్ కోసం ఇంకేం సినిమాలు రాయాలనుకుంటున్నారు? ఆయన ఏం తీస్తే అది రాసేస్తాను, అది కాకుండా బయట కూడా రాస్తుంటాను. సరే ఇట్లా సార్తో పనిచేస్తారు, ఎప్పటి నుంచి పని చేస్తారు సార్తో? ఆయన ముందు సలీం అని తీశారు కదా, డాక్టర్ సలీం తీశారు. దాని తర్వాత బిచ్చగాడి నుంచి శశి గారి సినిమా దగ్గర నుంచి నేనే చేస్తాను. ఆయన సినిమాకి మాటలు పాటలు నేనే రాస్తాను. సార్ ఎప్పుడు సినిమాలలో వస్తే కోపంగా చూపిస్తారు కదా, బయట కూడా అట్లనే ఉంటారా సార్? ఆయన చాలా కూల్గా ఉంటాడు, కోపంగా ఏమి ఉంటాడు కానీ కూల్గా ఉంటాడు. నాకు మస్తు సంతోషం అనిపించింది విజయ్ సార్ అనగానే వేసుకొని ఒప్పుకొచ్చిన నేను, చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ అందరూ కూడా నిజంగా నాకు మస్తు మంచిగా అనిపించింది, మస్తు మంచిగా మాట్లాడారు మీరు అందరూ కూడా, చాలా థ్యాంక్స్. సుశీలే కదా పబ్లిక్, జూన్ 19వ తారీఖు 100 దేవుళ్ళు సినిమా, మా విజయ్ సారు వెరైటీ కథలతో ఎప్పుడు వస్తుంటారు కదా, ఇప్పుడు కూడా చూడుండ్రి. ఏమంటన్నా మళ్ళీ ఇంకొక స్టోర్తో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సిద్ధార్థుల్లా